ఈరోజు ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక ఎంపీ గారిని ఏం చేశారు, వీరు ఎందుకు ఇఫ్తియార్ చూస్తున్నారని క్వశ్చన్ చేశాడు. దానికి సమాధానం ఏమంటే, ఇంచుమించు పుంగనూరు నియోజకవర్గంలోనే కాకుండా పుంగనూరు టౌన్ వరకు ఎత్తుకుంటే ఈ రోజు వరకు 1,20,00,000 రూపాయలు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత నిధులు గాని, ఎంపీ నిధులు గాని, ప్రభుత్వ నిధుల నుంచి ముస్లింస్ కి ఇచ్చారు, డెవలప్మెంట్ చేశారు. కానీ 20 నెలల కాలంలో తెలుగుదేశం చెందిన ముస్లిం కార్యకర్తలు, నాయకులు మీ ప్రభుత్వం ద్వారా ముస్లిం మైనార్టీస్ కి ఏం చేశారు? మీరు బహిరంగ చర్చకి సిద్దమా? ఎక్కడ కూర్చుందాం? మా ఎంపీ, ఎమ్మెల్యే గారు ఏం చేశారు? మీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నాయకుల ద్వారా మైనార్టీస్ కోసం ఏం సాధించారు? మీ సొంత ప్రయోజనాల కోసం మీరు పార్టీలో ఉన్నారు గాని ముస్లిం ప్రయోజనాల కోసం కాదు అని నేను బహిరంగంగా మిమ్మల్ని విమర్శిస్తున్నాను. బహిరంగ చర్చ కూడా సిద్ధంగా ఉంటాను. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సెంటర్లోనైనా 10 మంది పెద్దల సమక్షంలో ముందర కూర్చుందాం. మేం మా నాయకులు ఏం చేశారు, మీ నాయకుల ద్వారా మీరేం సాధించారు, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని మేము ఈ ప్రెస్ ద్వారా మీకు తెలుపుకుంటున్నాం. మా ఎమ్మెల్యే పెద్ద ఆయన మాజీ మంత్రి వారిని విమర్శించే స్థాయి ఈ పుంగనూరు నియోజకవర్గంలో, ఈ పుంగనూరు టౌన్ లో ఏ ఒక్క ఇతర పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని లేదని నేను మీ బహిరంగంగా చెప్తున్నాను. మీ స్థాయి లేదు, మీరు మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే మీరు ఏం చేయలేదు, మీరు చేయలేరు, మీ వల్ల కాదని నేను కూడా ఈ బహిరంగంగా చెప్తున్నాను.